వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అదాని ముడుపుల వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ దద్దరిల్లింది. ఇటు లోక్సభ అటు రాజ్యసభ వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి ఈ రెండు సభలు ఈ నెల 27న వాయిదా పడ్డాయి. అదాని లంచావతారం, సంబల్ హింసపై చర్చించాలని, అదాని వ్యవహారంపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. అందుకు ప్రభుత్వం సమ్మతించకపోవడంతో పార్లమెంట్ అట్టుడికింది. ఈ అంశాలపై చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. ముందుగా ఈ నెల 27న ప్రారంభమైన లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. నిమిషాల వ్యవధిలోనే ఈ నెల 27న వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని లంచం వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో ప్రతిపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. దీంతో సభను 11:30కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను చైర్మన్ ధక్కర్ ఈ నెల 27న వాయిదా వేశారు. ఉత్తరప్రదేశ్ సంబల్ పట్టణంలో హింసకు దారి తీసిన సంఘటనలపై ఏదైనా విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలి. సంబల్లో జరిగిన సంఘటనపై చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మన ఎంపీలు స్పీకర్ కి నోటీసులు ఇచ్చారు. పోలీసుల అమానవీయ ప్రవర్తన, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చర్యల గురించి మేం సభా వేదికపై మాట్లాడుకున్నాం. వేల కోట్ల రూపాయల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదాని జైల్లో ఉండాలి. చిన్న చిన్న ఆరోపణలపై వందలాది మందిని అరెస్టు చేశారు. అలాంటప్పుడు వేల కోట్ల రూపాయల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? అదాని ఆరోపణలను అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన ఆరోపణలను తిరస్కరించబోతున్నాడని మీరు అనుకుంటున్నారు? అసలు విషయం ఏమిటంటే ఆయనను ఇప్పటికే అరెస్టు చేయవలసి ఉంది. ఆ పెద్ద మనిషిపై అమెరికాలో వేల కోట్ల అభియోగాలు మోపారు. ఆయన జైలులో ఉండాలి. ఆయనని కేంద్రం రక్షించడం దారుణం. దీనిపై మీ కామెంట్స్ తెలియచేయండి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.